నాయకులకు అలాగే ఎప్పుడో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులకు కూడా వడ్డే శోభనాద్రీశ్వరరావు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఒకప్పుడు మంచి సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, అలాగే మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఈయన తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేశారట. మరి చంద్రబాబు గారు వీటిని వింటారో లేదో తెలియదు కానీ, విని ఆయన మార్చుకునే ప్రయత్నం చేస్తారో లేదో తెలియదు కానీ, శోభనాధీశ్వరరావు గారు మాత్రం ఒకంత ఘాటుగానే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలను కూడా ఆయన వ్యతిరేకించారు. ఒక రకంగా ఈయన మాట్లాడిన మాటలు కూటమి సర్కార్కి, చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన హెచ్చరిక వంటిదే అనేది, విని ఆచరిస్తే జగన్ మాదిరిగా ఒక్కసారే కాకుండా మరిన్ని సంవత్సరాలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మేధావులు చెప్తున్నమాట. అందుకే వడ్డే శోభనాధీశ్వరరావు గారు ఏం మాట్లాడారు అంటే, పోలవరం అలాగే బనకచర్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టుకు 80.800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.